పార్లమెంట్ ఎన్నికల గడువు సమీపిస్తున్న సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ప్రచారం మొదలుపెట్టకపోవడంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కారు పార్టీకి రాజీనామా చేసి అస్తంగూటికి చేరిన ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించింది. ముందుగా పార్టీ ఆయన పేరును ప్రకటించినప్పటికీ ఆయన ప్రచారంలో ఎక్కడ కనపడడం లేదు. ఓవైపు ఎన్నికల గడువు సమీపిస్తున్నప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి ప్రజల వద్దకు రాకపోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని, ఇక్కడ అభ్యర్థి మార్పు అనివార్యమనే గుసగుసలు వినపడినప్పటికీ పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఎన్నికల బరిలో ఉన్న ప్రత్యర్థులు బీజేపీ నుండి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్లు ఇప్పటికే తమ నామినేషన్లు దాఖలు చేసి ప్రతినిత్యం నియోజకవర్గం పరిధిలోని ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా దానం నాగేందర్ ఎక్కడ కనపడపోవడం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలలో పలు రకాల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక్క ఖైరతాబాద్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు మినహాయిస్తే ఇతర అన్ని చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ లో చేరడంతో ఆ ఒక్క నియోజకవర్గం అధికార పార్టీ ఖాతాలో చేరింది. ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలలో బీఆర్ఎస్, బీజేపీలు బలంగా కనపడుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రచారంలో వెనకబడిపోవడం, మరోవైపు ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేసింది. 2014, 2019 ఎన్నికలను బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తుంది. ఈ పర్యాయం గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ భావిస్తుండగా దానంను అభ్యర్థిగా ప్రకటించడంతో ఈ పర్యాయం బీజేపీ గెలుపు అంత సులువు కాదని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఆయన ప్రచారంలో ఎక్కడ కనబడపోవడం ప్రశ్నార్థకంగా మారింది. లోక్సభ ఎన్నికలలో భాగంగా ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. నామినేషన్లో కేవలం 2 రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండడం, ఇప్పటి వరకు దానం నాగేందర్ తన నామినేషన్ను కూడా సమర్పించకపోవడం నియోజకవర్గం వ్యాప్తంగా చర్చాంశంగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్లు కూడా ఈ విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. దానం నాగేందర్ అభ్యర్థిగా ఉంటారా లేక మార్పు ఉంటుందా అనేది గురువారంతో స్పష్టత రానుంది.